అల్లూరి జిల్లా జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగ మల్లు గ్రామంలో గత వారం భారీగా కురిసిన వర్షాలతో గ్రామంలో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాగుపై వంతెన కొట్టుకుపోయింది. గర్భిణీలు, రోగులు అనారోగ్యంతో గ్రామంలో అవస్థలు పడుతున్నారు. ఇంత జరిగినా పంచాయతీ సిబ్బంది గారి, రెవెన్యూ సిబ్బంది కానీ, మెడికల్ సిబ్బంది కానీ, మండల అధికారులు కానీ, జిల్లా అధికారులతో సహితం మాదిమల్ల గ్రామాన్ని దర్శించిన దాఖలాలు లేవని మార్కురాజు అన్నారు. దీంతో వాగుపై కొట్టుకుని పోయిన కలవట్టుపై గిరిజనులు శ్రమదానంతో వాగుపై కర్రలతో వంతెనను వేసుకున్నారు. ఇప్పుడు ఈ వంతెనపై నుంచి రోగులు, గర్భిణీలు దాటి వెళ్లి ఆరోగ్యాన్ని చూపించుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుమ్మరేవు పంచాయతీతో భారీ నష్టంతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, వాగుపై కొట్టుకుని పోయిన కలవట్లను నూతనంగా నిర్మించి సహాయపడాలని ఈ ప్రాంత గిరిజనులు అధికారులకు వేడుకుంటున్నారు. మాది జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామం. మరి 8వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికీ 5 రోజులైంది. అధికార పర్యవేక్షణ లేదు. మాదిమల్లు గ్రామంలో 2 ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది. ఇప్పటిదాకా అధికారులు రాలేదు. ఆ కుటుంబము కట్టుబట్టలతో ఉన్నారు. కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ, పిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమ్మరేవుల పంచాయతీ వైపు చూడలేదు. నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా? గిరిజనులు చచ్చిపోయారా, బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా? ఈరోజు మాదిమల్లు బ్రిడ్జి